కల చెదిరింది కథ మారింది కన్నీరే కమిగిలింది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే సూర్లో సుట్ట కాలిందని నీలాంటి నేర్చిందట. చెత్త చెత్త ప్లాన్లు వేసావు కదా, ఇలాగే కావాలి. నాకు మందు రాయడానికి కనీసం నువ్వైనా ఉన్నావు, కానీ ఆ నీలాంబరికి నీనా అనేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడుందో ఎలా ఉందో. సరే ఒకసారి ఫోన్ చేద్దాం. ఆ ఫోన్ ఇవ్వు. సారీ సారీ భవాని, చూసుకోలేదు. సారీ సారీ. నువ్వు చూసినా అలాగే చేస్తావు. ముందు ఫోన్ ఇవ్వు. మళ్ళీ ఇలాంటి చెత్త ప్లాన్లు వేయకు. వస్తాను. ఇది కూడా నాకు చెప్పేదే. ఇదొకతే. ఆంటీ హలో. ఏమమ్మా నీలమ్మ, అయ్యో వన్ డే సీఎం లాగా నన్ను ఆ ఇంటికి వన్ డే రాణిని చేసావుగా కలలో. ఏంటి ఎట్టకారమా? అబ్బా కోపం వస్తుంది నీలమ్మ నీ మీద. ఇంత జరిగాక జస్ట్ కోపం వస్తుందా? నాకు మాత్రం బాధేస్తుంది భవానీ ఆంటీ. నీ కోపం తెరలాంటిది చిపురు, తొలగిస్తే పోతుంది. కానీ నా బాధ గాయం లాంటిది. మానిపోయినా మచ్చ మాత్రం అలాగే ఉంటుంది. అది చూస్తున్నంతసేపు అఖిల ఆంటీపై కసి పెరుగుతూనే ఉంటుంది. ఇంకో ప్లాన్ వేద్దాం. పాపో ఇంకో ప్లానా? కాస్త ఈ కాలిన గాయాలు మానేంత గ్యాప్ ఇవ్వవే నా తల్లి. ఇదిగో నీలమ్మ, ఈసారి ప్లాన్ వేసేటప్పుడు అందులో నిప్పుల గుండాలు, కత్తులు, ఖడ్గాలు లేకుండా చూడు. ఎందుకంటే ఎలాగూ రివర్స్ అవుతున్నాయి కదా. భవానీ ఆంటీ, మన మీద మనం జోకులేసుకోవడం ఆపితేనే ప్లాన్ లేసుకోగలం. నీ థింగర్ ప్లాన్స్ లో నన్ను ఇరికించుకో. బాయ్. అబ్బా అమ్మా. భవానీ ఆంటీ, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తలకెక్కదు. ఎందుకంటే నేను ఓడిపోయాను కాబట్టి. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా చాలా గొప్పగా ఉంటుంది. అదే ఓడినవాడు భగవంతుడి గురించి చెప్పినా, భగవద్గీత గురించి చెప్పినా చప్పగా ఉంటుందని తీసి పడేస్తారు. ఓడిన ఈ నీలాంబరి గెలవడానికి వేసే ఎత్తులు ముందు ముందు చూస్తావు భవానీ ఆంటీ. మేడం మేడం మేడం, కాళ్ళు ఎందుకు ఇలా కాలిపోయాయి? అది మంచి చేయొచ్చు కానీ మరీ ఇంతలా వెనక ముందు ఆలోచించకుండా చేయడం మీతోనే అవుతుంది మేడం. అదే అభి, నేనంతా విన్నాను మేడం. ఊరి క్షేమం కోసం మీరు చేసిన త్యాగాన్ని జనాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నిజం తెలిస్తే సీను వేరేలా ఉంటుంది. వామ్మో, ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. ఆ దేవుడిచ్చిన ప్రాణం ఆ దేవుడి కోసం ఇచ్చేయటానికి ఆలోచన ఎందుకు అభి? నొప్పిలో ఎనర్జీతో మాట్లాడుతున్నారేమో. సరే మేడం, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీకే హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి, నేను వస్తాను.
ఓకే అభి, థ్యాంక్స్ అభి. బాయ్ మేడం. అభి, ఎలాగూ కిందకు వెళ్తున్నావు కదా, కొంచెం ఈ అమౌంట్ని కౌంటర్లో కట్టి వెళ్ళవా? ఓకే మేడం, కట్టేస్తాను. ఓకేనా సార్? అభి, నువ్వేడేం చేస్తున్నావు? అదే నేను అడగాలనుకుంటున్నాను. నువ్వేంటి ఇక్కడ? అయ్యగారి రిపోర్ట్స్ డాక్టర్కి చూపిద్దామని వచ్చిన. డాక్టర్ ఏమన్నారు? చాలా బెటర్గా ఉందన్నారు అభి. అతి త్వరలోనే ఆయన మామూలు మనిషి అయిపోతారని చెప్పారు. అవునా? నువ్వేం చేస్తున్నావు అబీడా? నీలాంబరి మేడంని చూద్దామని వచ్చాను. ఓ, కాలిన గాయాలకి ట్రీట్మెంట్ తీసుకుంటుందా? ఆ విషయం నీకెలా తెలుసు సౌందర్య? అవును, నిప్పుల గుండెల్లోకి తోస్తే బలవంతంగా 2 రౌండ్లు తిరిగి పడిపోయిందిగా. అవును, కొంతమంది పెద్దవాళ్ళు స్వార్థానికి తొలిపోనం ఎత్తబోతే ఓలేరమ్మ తల్లి ఆపించి జనాల కోసం జీవించే మేడంతో గుండం తొక్కించిందంట. మంచి మనసుతో తొక్కితే కాళ్ళు కాలవని విన్నాను. తొక్కింది నిప్పులు సౌందర్య, పువ్వులు కాదు, కాలకుండా ఉండడానికి. నమ్మకం అనేది ఆచరించడానికి చూపే మార్గం మాత్రమే. అవునవి, దేనికైనా నమ్మకం ఎప్పుడు నిజమైపోదు. నమ్మకం అనేది మనిషికి బలం. అది మంచికి కాని చెడుకు కాని. నువ్వే దీన్ని అర్థం చేసుకోవడం లేదు. నేను అర్థం చేసుకోలేని అంత చెడు నమ్మకం ఏంటి సౌందర్య? నీలాంబరి. సౌందర్య, కోపంతో కాదు, శాంతంగా చెప్పేది అర్థం చేసుకో. నీ దృష్టిలో మేడం ఎలా కనిపిస్తుందో నా దృష్టిలో అఖిలాండేశ్వరి అలాగే కనిపిస్తుంది. అది వాళ్ళ మనసును బట్టి ఉంటుంది. అభి, మూర్ఖంగా మాట్లాడుకు. వేల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తూ ప్రపంచం మొత్తం మెచ్చే అఖిలాండేశ్వరి అమ్మగారిని పగతో రగిలిపోతూ బుసలు కొడుతున్నా ఆ నీలాంబరితో పోలుస్తున్నావా? తెలియని వాళ్ళకి ఏం చేసిందో నాకు తెలీదు. నాకు మాత్రం అన్యాయం చేసింది మీ అమ్మగారు. అభి, మేడం నీకేం ద్రోహం చేసిందో చెప్పు, అంతలా ద్వేషిస్తున్నావు? ఆ నీలాంబరి గురించి నువ్వు కూడా త్వరలోనే తెలుసుకుంటావు. తెలుసుకునే రోజొస్తుంది. ఆవిడ సపోర్ట్ లేకుండా అసలు నువ్వు ఏ పని చేయలేవని అనుమానమా? ఆ ఇల్లు వదిలొస్తే నేను నిన్ను చూసుకోలేను అనుకుంటున్నావా? మన ప్రేమకు ఆ నీలాంబరికి పోలికనా? ఇక్కడ ప్రేమ విషయం కాదు, నమ్మకం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మన ప్రేమ కంటే ఆ నీలాంబరి మీద ఉన్న నమ్మకమే ఎక్కువ? ఆ ఇంటికి నువ్వు ఎలా కట్టుబడ్డావో నేను మేడం చేసే పనులకి అలాగే కట్టుబడ్డాను. అంటే ఏమంటావు? ఆవిడ్ని వదిలి రాను అంటావా? నన్ను నమ్మనంటావా? నమ్మిన వాళ్ళని మధ్యలో వదిలేసి నేను రాలేను. అభి గురించి టెన్షన్ పడ్డం మానేసి నీ శ్రీవారి గురించి కలలు కనుకుంటూ ఉండు. బాయ్. నీలాంబరి, నీ ముసుగు తీసి నీ నిజ స్వరూపాన్ని అభికి తెలిసేలా చేసి ఆ ఇంటికి దగ్గర చేయకపోతే నా పేరు సౌందర్య కాదు. చావు తప్పి కాళ్ళు కాలి మంచం మీద పడినా బుద్ధిలో మాత్రం కొంచెం కూడా మార్పు లేదు. అసలు నీది మనిషి జన్మేనా? నాగజాతి నాది. పగబడితే ప్రాణాలు కూడా లెక్క చేయని వంశం నాది. నాగజాతి పేరు చెప్పుకొని ఆ మూగజీవుల పరువు తీయకు. జాతి ఒక్కటే అయినా అవి నీతి కోసం బ్రతికితే నేను మాత్రం పగ కోసమే బ్రతుకుతున్నాను. అది చెప్పడానికే వచ్చాను. నీ పగను మర్చిపోతే కొద్ది రోజులైనా ఈ భూమి మీద ప్రాణాలతో ఉంటావు. ఈ నాగపడగల నీలాంబరి ఊపిరితో కాదే
పగతో బ్రతుకుతుంది. ఆ అఖిలాండేశ్వరి కుటుంబాన్ని సర్వనాశనం చేయటమే నా లక్ష్యం. అందుకేనా ఆయుధంలా అభిని వాడుతున్నావు? నీ నుండి అభిని దూరం చేసి ఆ ఇంటికి దగ్గర చేయడమే ఈ రోజు నుంచి నా లక్ష్యం. అత్యాస పడకు. నిరాశ ఎక్కువైతే తట్టుకోలేవు. అభిని నా నుండి దూరం చేయడం సాధ్యం అనుకోకు. ఉగ్గుపాలతో అఖిలాంటి మీద ద్వేషాన్ని రంగరించిపోస్తూ పెంచాను. నువ్వు కక్కేదంతా కాలకూట విషం అనే నిజం అభికి తెలిస్తే తానే నిన్ను చీకొడతాడు. నీకు చేతనైంది చేసుకో. పా. ఈ రోజు నుంచి నీ నమ్మకం బెదిరి నిద్రలేని క్షణాలు లెక్క పెట్టుకునేలా చేస్తాను. నాగపడగల నీలాంబరి, నేను అనుకున్నది చేస్తాను, చేసి తీరుతాను. చూస్తూ ఉండు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారు, శివశంకర్ గారి రిపోర్ట్స్ అవే చూస్తున్నాను, ఆగండి. వావ్, ఇట్స్ మిరాకిల్. ఏమైంది డాక్టర్? తనకి తగిలిన గాయం చాలా ప్రమాదకరమైంది. తిరిగి మామూలు స్థితికి రావడానికి 6 నెలలు పడుతుందనుకున్నాం. కానీ మేమిచ్చే మెడిసిన్స్ కన్నా, మేం చేసే ట్రీట్మెంట్ కన్నా అఖిలాండేశ్వరి గారు చేసే మంచి పనులే ఆయనలో మార్పుని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఎట్లుంది డాక్టర్? చెప్తున్నాను కదా, ఒక డాక్టర్గా నేనే ఆశ్చర్యపోతున్నాను. తన ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారనిపిస్తోంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, నేను ఈ రిపోర్ట్స్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకువెళ్ళండి. ఇంటికి వెళ్ళాక అఖిలాండేశ్వరి గారితో ఫోన్లో మాట్లాడించండి. అలాగే డాక్టర్, మాట్లాడిస్తాను. వస్తాను. ఓకే. అయ్యగారు త్వరగా కోలుకోవాలి. జరిగిందేంటో అందరికీ చెప్పాలి. నిజాలు తెలిసిపోవాలి. డాక్టర్ చెప్పినట్టు అయ్యగారు త్వరగా కోలుకుంటారన్న తీయని కబురు ముందు అఖిలమ్మకి చెప్పాలి. నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి. అమ్మా అమ్మా అమ్మా, ఇదిగోండి, ఈ స్వీట్ తీసుకోండి. ఏంటి సౌందర్య? తీసుకోండి అమ్మా. నీ సంతోషానికి కారణం ఏంటి? చెప్తాను, ముందు స్వీట్ తినండి. అయ్యగారికి ఇవ్వండి. ఇదిగోండి, తీసుకో. విజయన్నా, అమ్మా వస్తున్నా. విజయన్నా, అమ్మా అమ్మా, ఈ స్వీట్స్ తీసుకెళ్ళి అందరికి ఇవ్వు. అలాగేనమ్మా. అమ్మా, ఏంటి సౌందర్య, ఏమైంది? అయ్యగారు త్వరలో కోలుకుంటారంట. మనలా మాట్లాడతారంట. మళ్ళీ మనందరితో సరదాగా తిరుగుతారంట. ఇదిగో అమ్మా, డాక్టర్ గారు ఈ రిపోర్ట్స్ చూసి చెప్పారు. సౌందర్య, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవునమ్మా. వామ్మో, అయిపోయింది, అంతా అయిపోయింది. నా కొంప ముంచేలా ఉంది. బావగారు నోరు తెరిస్తే నా కొంప కొల్లేరవుద్ది. సౌందర్య, ఇదిగోండి, మీరు ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో డాక్టర్, నమస్తే. నమస్కారం అండి. శివశంకర్ గారు త్వరలో మళ్ళీ మామూలు స్థితికి వస్తారు. మీరేం కంగారు పడకండి. చాలా థ్యాంక్స్ డాక్టర్. వద్దండి, ఎందుకంటే మేమిచ్చిన మెడిసిన్ వల్ల గాయం మానిందేమో గాని తనలో వచ్చిన మార్పుకి కారణం
మా ట్రీట్మెంట్ మాత్రం కాదు. ఎవరన్నారు డాక్టర్? అవునండి, తనకి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో మీకు తెలుసు. నిజంగా ఇదొక మిరాకిల్ అని చెప్పాలి. డాక్టర్ ఏమంటున్నారు? అవును మేడం, ఇది ఖచ్చితంగా మా డాక్టర్స్ చేసిన ట్రీట్మెంట్ వల్ల నయం అవ్వలేదని మాత్రం చెప్పగలం. అంతా అమ్మవారి దయ. ఒక డాక్టర్గా ఇలా చెప్పకూడదు, కానీ చెప్పక తప్పడం లేదు. మీరు చేసిన పూజలు వ్రతాలు ఫలించాయి. మీ సంకల్పం గట్టిది. అన్నింటికీ మించి అతనిపై ఉన్న మీ ప్రేమే అతన్ని మామూలు మనిషిగా మార్చింది. ఇది నిజం. కానీ ఆయన పూర్తి ఆరోగ్యవంతులు కావడానికి మీరొకటి చేయాలి. చెప్పండి డాక్టర్. ఆయన కోసం నేనేం చేయమన్నా చేస్తాను. ఇలాంటి పేషెంట్ త్వరగా కోలుకోవాలంటే ప్లేస్ చేంజ్ అవసరం. ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు ఎక్కడికైనా ఓ కొత్త ప్రదేశానికి తీసుకెళ్ళండి. తప్పకుండా డాక్టర్, తీసుకెళ్తాను. మెడిసిన్ మార్చి రాశాను, అవి వాడటం మర్చిపోకండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. డాక్టర్ ఏమన్నారు గ్రాని? నువ్వు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తాను. నేనేం అడిగాను? ఆ రోజు అమ్మవారి గురించి చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. పైగా నువ్వు ఇదేదో కంప్యూటర్ యుగమంటూ కబుర్లు చెప్పావు. ఏ యుగమైనా సరే దాన్ని నడిపించే పవర్ ఒకటుంటుంది. ఆ దైవమే సూపర్ పవర్. కష్టకాలంలో ఏ రూపంలోనైనా వచ్చి సాయం చేస్తాడు. ఓకే గ్రాని, ఒప్పుకుంటాను. నా ఓటు మీకే. డాక్టర్ ఇంకా ఏం చెప్పారా ఆంటీ? ఆయన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నారు. ఎక్కడికైనా అంటే? ఇక్కడికి దూరంగా ప్రశాంతమైన చోటుకి. పర్టికులర్గా ఇది అని కాదు, ప్లేస్ చేంజ్ అవసరమని చెప్పారు. కొత్త గాలి, కొత్త ప్లేస్. వావ్, అయితే ఊటీ వెళ్దాం మామ్. లేదు, కేరళ వెళ్దాం. అక్కడి గాలి తగిలితేనే వైద్యం చేసినట్టుంటుంది. మీరు చెప్పండమ్మా, ఎక్కడికి తీసుకెళ్దాం? వీటన్నిటికంటే ఆయనకిష్టమైన ప్లేస్ ఒకటుంది, అక్కడికి తీసుకెళ్దాం. డాడ్కి ఇష్టమైన ప్లేసా? అంటే అమెరికానా? గ్రాండ్ పాకి ఇష్టమైన ప్లేసు బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ప్లేస్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. అక్కడ బోలెడన్ని జ్ఞాపకాలున్నాయి. ఆయన్ని కదిలించడానికి, మళ్ళీ కొత్త శక్తి పుంజుకోవడానికి అదే కరెక్ట్ ప్లేస్. రిసార్ట్స్కి వెళ్దాం. ఓకే, అక్కడికే వెళ్దాం. జాగ్రత్త. తప్పుడు మనుషులతో కూడి తప్పుడు ఆలోచనలతో తప్పుడు పని చేస్తే తప్పుడు ప్లేస్లో కూర్చొని బోన్ చేసే రోజు తప్పకుండా వస్తుంది. ఏం మాట్లాడుతున్నా సౌందర్య? చాలా వివరంగా చెప్పానే. అయినా అర్థం కాలేదా? ఒకరికి ఉపయోగపడే పని చేయకున్నా పర్వాలేదు, కానీ ఎదుటి వారికి నష్టం తలపెట్టాలని చూస్తే ఆ నష్టం నీకే తగులుతుంది. ఇలా అన్నమాట. చింతకి ఎందుకొచ్చావు? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. చూడు, కట్టెలు కొట్టేవాడొచ్చినా చెట్టు నీడనిచ్చినట్టే నీలాంటి వారికి అమ్మ ఆశ్రయమిచ్చారు. ఏదో ఒక క్షణం నీడనిచ్చింది అనే కనికరంతో వాడు ఆ చెట్టుని వదిలేసి వెళ్తాడు. కానీ నువ్వు మాత్రం ఈ ఇంటిని వదలడం లేదు.
ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్ అరవకు అరవకు, ఇక నీ పప్పులు ఉడకు. అయ్యగారిక మామూలు మనిషి అయిపోతారు, త్వరలోనే మాట్లాడేస్తారు. ఏంటి ఒంట్లోనే కంట్లోకొచ్చింది? కోపం వస్తుందా?